నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. అధికారంలో ఉన్న 5 ఏళ్లు వైద్య ఆరోగ్య శాఖపై ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టలేదు అని చెప్తారు. ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్ పెట్టడం కావచ్చు, అలాగే వైద్య ఆరోగ్య శాఖలో జరిగినటువంటి స్కామ్ల గురించి ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూనే ఉంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు గారు ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని, అందులో భాగంగా విశాఖ కేజీహెచ్లో ఆక్సిజన్ అందక మహిళ మృతి చెందింది అంటున్నారు. దీని తర్వాత ప్రజల్లో ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల అంశాన్ని బయటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారు అని చెప్పి, సో ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, విశాఖ కేజీహెచ్లో ఆక్సిజన్ అందక కొంతమంది ఇబ్బంది పడ్డారని, ఒక మహిళ చనిపోయిందని స్వయంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీంతో పాటు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు వద్దంటే నిర్మిస్తున్నారు. ఆల్రెడీ మేము వసతులు ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కడపలో ఉంచితే అవన్నీ కూడా తాళించేస్తున్నారు. సో ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు బాబు గారు. అసలు ఈయనకు పరిపాలన అంటేనే తెలియదు అని చెప్పి ఆయన అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటండి? ముందుగా అంటే ప్రజలకి తెలియాల్సిన విషయాలు, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాల్ని మీరు సెలెక్ట్ చేసుకొని నన్ను అడుగుతున్నారు. అందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నా. ఇది నిజంగా కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతాడని అందరికీ తెలుసు, కానీ ఇంత పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తాడు అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు. మనం చూసాం, కర్నూలులో బస్సు యాక్సిడెంట్ జరిగితే దాని మీద విష ప్రచారం చేస్తే కేసులు పెట్టారు, పోలీసులు కేసులు పెట్టారు, ఎవరినో ఒకళ్ళని అరెస్ట్ చేసినట్టున్నారు. అంటే ఎందుకు ఇటువంటి ప్రచారాలు చేయాలి? నిజంగా అక్కడ ఏదైనా జరిగితే దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉంటే బయటికి తీసుకురావటం అనేది అపోజిషన్ పార్టీ వాళ్ళ ప్రధాన కర్తవ్యం అవుతుంది. అపోజిషన్ పార్టీనే కాదు, నాలాంటి జర్నలిస్టులు పనిచేసే మీడియా సంస్థలు కూడా ఏదైనా చెడు జరిగితే, ప్రభుత్వ వైఫల్యం ఉంటే వాటిని బయటికి తీసుకొస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ డెమోక్రసీ. కానీ అక్కడ జరగని దాన్ని, అబద్ధాలని ప్రచారం చేస్తే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి పార్టీ అవుతుంది. అబద్ధాలని ప్రచారం చేయటం, దానికోసం అంటే అబద్ధాలని ప్రచారం చేసే పని కోసం ప్రత్యేకమైన యంత్రాంగాలను పెట్టుకోవడం, దానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం, మొత్తం బెంగళూరులో, హైదరాబాదులో, విదేశాలలో ఆఫీసులు పెట్టడం, యూనిట్లు పెట్టడం, కొంతమంది సైకోల్ని తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే దాన్ని ఏమంటారు? కుట్ర అంటారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కుట్రలు, కుతంత్రాలు చేయటం అనేది డెమోక్రటిక్ ప్రాసెస్కి వ్యతిరేకం. అటువంటి పనులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కేజీహెచ్లో 6వ తారీఖు, ఈ నెల 6వ తారీఖున ఒక దేవి అనే మహిళని చేర్చారు. 6వ తారీఖు ఎప్పుడు అంటే 6వ తారీఖు తెల్లవారుజామున 2:45కి కేజీహెచ్కి వాళ్ళ రిలేటివ్స్ తీసుకొస్తే అప్పటికి ఆమె 3 రోజుల నుంచి ఫీవర్ తోటి ఉన్నది. ఆమెకి జాండీస్ అటాక్ అయి ఉన్నది. జాండీస్ ఎందుకు వచ్చింది అంటే షీఈ్ ఏ హ్యాబిచువల్ డ్రింకర్. అంటే మద్యానికి అలవాటు పడ్డ 45 ఇయర్స్ ఉంటాయి. ఆమె మద్యానికి అలవాటు పడ్డది. దాంతో జాండీస్ వచ్చింది. జాండీస్ వల్ల ఫీవర్ వచ్చింది. ఆమెను హాస్పిటల్కి తీసుకొచ్చే టైంకి ఛాతీలో నొప్పి వచ్చింది. ఆ తర్వాత వాంతులు అవుతూ ఉన్నాయి. అంటే మీరు చూడండి, అంటే ఇవన్నీ కూడా సీక్వెన్స్గా ఆమెకి ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినాయో సడన్గా. షీఈ్ ఓన్లీ 45 ఇయర్స్. ఆమెను తెల్లవారుజామున తీసుకొని వస్తే కరెక్ట్గా 15 నిమిషాల్లో ఆమె కండిషన్ మొత్తాన్ని, హెల్త్ కండిషన్ మొత్తాన్ని చూసి తెల్లవారుజామున ఆ టైంలో 2:45 టైంలో కూడా కేజీహెచ్లో స్టాఫ్ ఎంత అలర్ట్గా ఉన్నారో చెప్పటానికి నేను టైమింగ్స్తో సహా చెప్తున్నా. 15 మినిట్స్లో ఆమెని, ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చూస్తుంటాం కదా, గంటలు అక్కడ స్ట్రెచర్ మీద పడుకొని ఉంచుతారు తప్ప ఎవడొచ్చి అటెండ్ కూడా కాడు. అటువంటి పరిస్థితులు చూసేవాళ్ళం గతంలో. ఇప్పుడు ఎంత ఎఫిషియెంట్గా వాళ్ళు పనిచేస్తున్నారు అంటే 15 మినిట్స్లో ఆమెకి చాలా టెస్టులు చేసి, ఓకే
ఈమెది మామూలుగా ఇంత మామూలు విషయం కాదు, సీరియస్ విషయం అని చెప్పి కరెక్ట్గా 15 minutesలో ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూకి కెన్ యూ ఇమాజిన్? ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత క్విక్ రెస్పాన్స్ ఇచ్చి డాక్టర్లు స్టాఫ్ అంతా కూడా వచ్చి 15 నిమిషాలలో ఐసీయూకి షిఫ్ట్ చేయటం. అసలు యాక్చువల్గా ఐసీయూలో బెడ్లు ఖాళీగానే ఉండవు గవర్నమెంట్ ఆసుపత్రులు. అంత క్రూషియల్ దీంట్లో 15 minutesలో ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ మోడర్న్ టెస్ట్లు, డయాగ్నోస్టిక్స్ టెస్ట్లు అన్నీ చేశారు. మొత్తం అంటే అల్ట్రాసౌండ్ అబ్డోమిన్, ఆర్టిఫిషియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ ఇటువంటివన్నీ చేశారు. చేసిన తర్వాత ఆక్సిజన్ పెట్టారు. మొత్తం అంతా కూడా నార్మల్ పొజిషన్కి వచ్చింది. ఈ టెస్టులు చేసిన తర్వాత అంటే 7 గంటలకి, ఉదయం 7 గంటలకి, తెల్లవారుజామున 3ంటికి ఆ అమ్మాయిని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. 7 గంటలకల్లా ఈ టెస్టులన్నీ చేసిన తర్వాత షీ వాజ్ క్వైట్ నార్మల్. మామూలుగా ఇంకా శ్వాస తీసుకుంటున్నది. నొప్పి ఉందమ్మా అంటే నొప్పులు తగ్గినాయి అని చెప్పింది, వామిటింగ్స్ తగ్గినాయి, ఆ జాండీస్కి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆమె దాదాపుగా నార్మల్ కండిషన్కి వచ్చింది. ఊపిరి శ్వాస తీసుకుంటున్నది. అంతా జరిగిన తర్వాత ఆమెని ఉదయం 7 గంటలకి రాజేంద్ర ప్రసాద్ వార్డుకి షిఫ్ట్ చేశారు. కేజీహెచ్లో రాజేంద్ర ప్రసాద్ అంటే మామూలు ఐసీయూ నుంచి షిఫ్ట్ చేశారు, మామూలు రూమ్కి షిఫ్ట్ చేశారు. చేసిన తర్వాత ఆ రోజు రాత్రి 10:45కి అంటే ఆ రోజంతా బాగానే ఉందామా, మాట్లాడుతూనే ఉంది, రిలేటివ్స్ వెళ్ళారు, చూస్తున్నారు, అంతా మాట్లాడుతున్నారు, అంతా జరుగుతూనే ఉంది. షీ ఈజ్ క్వైట్ నార్మల్. రాత్రి 10:45 హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎవరు ఎట్లా ప్రెడిక్ట్ చేస్తారు? గుండె హార్ట్ అటాక్ అని ఏమన్నా ప్రెడిక్ట్ చేయగలుగుతారా? షీఈ్ అండర్ మెడికల్ సూపర్విజన్ ఓన్లీ కదా, ఏదో ఇంట్లో ఉండి హార్ట్ అటాక్ రావటం కాదు. షీఈ్ ఇన్ ద హాస్పిటల్, షీఈ్ క్వైట్ నార్మల్, శ్వాస తీసుకుంటున్నది. సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, మ్యాసివ్ స్ట్రోక్ వచ్చింది. మ్యాసివ్ స్ట్రోక్ రాగానే అక్కడున్న స్టాఫ్ ఎంత అటెంటివ్గా ఉన్నారో చెప్పడానికి నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను మీకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ ఆక్సిజన్ లేకపోవడం వల్లే చనిపోయింది, అక్కడ కరెంటు లేదు చాలా గంటల నుంచి, మిగతా రోగులు కూడా ఆక్సిజన్ లేక ఇబ్బంది పడ్డారు అని చెప్పి ఆయన అంటున్నారు కదా. అదే పచ్చి అబద్ధం అని చెప్పటానికే నేను ఇంత మీ టైం తీసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది పచ్చి అబద్ధము అని చెప్పటానికి నేను చెప్తున్నది ఏదో నా సొంత కవిత్వం కాదు, ఇది మెడికల్ రిపోర్ట్. మెడికల్ రిపోర్ట్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. నేను అయిపోయిందా, తీసుకొచ్చి 10:45కి ఆమెకి మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ రాగానే స్టాఫ్ వచ్చి సిపిఆర్ చేశారు. మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఆమె చేస్తే మళ్ళీ రికవర్ కాలేదు, గుండె ఆగిపోయింది. ఇది జరిగింది. ఇది 10:45 టైంలో. ఆమెని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసింది ఆ రోజు ఉదయం 7 గంటలకి. అంటే ఆక్సిజన్ పెట్టే పొజిషన్ ఉన్నదా? అంటే ఆమెకి ఆక్సిజన్ అంతా పెట్టిన తర్వాతే కదా తీసుకెళ్ళి రాజేంద్ర ప్రసాద్ వార్డులో పెట్టింది. ఆమె నార్మల్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడే కదా ఆమె వచ్చిన. షీఈ్ 45 కదా. ఆ మిగిలిన కాంప్లికేషన్లు తగ్గించడానికి ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉన్నారు. జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఇందులో ఎక్కడ రాంగ్ జరిగింది? ఇప్పుడు ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది, ఏం చేయాలి? డాక్టర్లు సిపిఆర్ చేశారు, రెస్పాండ్ కాలేదు, హార్ట్ రివైవ్ కాలేదు, ఆగిపోయింది. ఇది జరిగింది ఈమె విషయంలో, ఈ పద్మ అనే ఆమె విషయంలో. ఈ ఇష్యూని పట్టుకొని ఆమెకి ఆక్సిజన్ అందలేదు, గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అసలు లేనే లేదు అని ఈ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి అంటే, ఈ కేజీహెచ్ దగ్గర దీంట్లో కొత్త పైప్ లైన్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఆసుపత్రులకి నీళ్ళే ఇవ్వాల. మనం చూసాం కదా, ఎయిమ్స్ లాంటి సంస్థ మంగళగిరిలో ప్రతిష్టాత్మకమైన సంస్థ కదా,
అటువంటి ఎయిమ్స్కే నీళ్ళు ఇవ్వని ఈ జగన్మోహన్ రెడ్డి చాలా ఆసుపత్రుల్ని అట్లా ఎండబెట్టాడు. ఇప్పుడు ఏంటి అంటే ఆ పైప్ లైన్ వెడల్పు చేయటానికి వాటర్ పైప్ లైన్ని, ఈ కేజీహెచ్కి వచ్చే వాటర్ పైప్ లైన్ని పెద్ద పైప్ లైన్ వేయటానికి తవ్వారు. అక్కడ రోడ్డు తవ్వితే అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్లో ఈ కరెంట్ కేబుల్స్ అండర్ గ్రౌండ్ ఉన్నాయి, అది డ్యామేజ్ అయింది. వాడికి మరి తవ్వేవాడికి తెలీదు, వాడు తవ్వాడు, కింద కరెంట్ తీగలు ఉన్నాయి, కరెంట్ తీగలు డ్యామేజ్ అయినాయి. కరెంటు తీగలు డ్యామేజ్ అయితే ఒక 3 వార్డుల్లో కరెంటు పోయింది. ట్రాన్స్ఫార్మర్ వెళ్ళేది మార్చురీకి సంబంధించి, మార్చురీ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అటు 2 ట్రాన్స్ఫార్మర్లు కట్ అయిపోయినాయి. దాన్ని మళ్ళీ ఎక్కడ తవ్వారో ఎక్కడ కట్ అయిందో అది వెతకటానికి కొంత టైం పట్టిన మాట వాస్తవం. ఈ లోపల మార్చురీ, పెడియాట్రిక్స్ వార్డు, ఇంకొకటి ఉంది ఎస్ఎస్ వార్డు ఏదో సంథింగ్, అది ఈ 3 వార్డుల్లో కరెంటు లేదు. వెంటనే జనరేటర్ ఆన్ చేసి కరెంట్ ఇచ్చారు. జనరేటర్ ఆన్ చేసి కరెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇదంతా జరగటానికి 1-2 గంటలు పట్టుండొచ్చు. ఆ తర్వాత వాటర్ పైప్ లైన్ వేసి ఈ లోపల ఈ పవర్ రెస్టోర్ చేసి ఎక్కడ డ్యామేజ్, అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ ఎక్కడ డ్యామేజ్ అయిందో చూసుకొని దాన్ని మార్చటానికి టైం పట్టింది. 10-12 గంటలు పట్టింది. ఈ లోపల జనరేటర్తో కరెంట్ ఇచ్చారు. జనరేటర్తో కరెంట్ ఇస్తే ఫ్లక్చుయేషన్లు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ ఆ జనరేటర్లో మళ్ళీ డీజిల్ పోయటానికో దేనికి పోయటానికో ఆపుతారు, మళ్ళీ వేస్తారు, ఇవన్నీ మామూలే కదా. అంత కేర్ తీసుకొని చేసిన తర్వాత ఇట్ టుక్ 10 hours. కేబుల్ అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ని కరెక్ట్ చేయటం అంటే అంత ఈజీ విషయం కాదు. వాళ్ళందరూ కలిసి అంత కష్టపడి దాన్ని రెస్టోర్ చేశారు. ఈమె ఒక్కదానికి తప్ప, అంటే ఈమెకు కూడా ఆక్సిజన్ తోటి సంబంధం లేదు, ఆమె శ్వాస మామూలుగా తీసుకుంటున్నది. జనరల్ వార్డులో ఉంది, ఐసీయూలో ఉండి ఆక్సిజన్ అందక చనిపోతే, అంటే ఆక్సిజన్ అందకపోవటం కూడా కరెంటు లేకపోవటం వల్ల డ్యామేజ్ జరిగితే నిజంగా అందరూ తప్పు పట్టచ్చు. అదేంటండి ఐసీయూలో కూడా కరెంట్ లేకపోతే ఎట్లాగండి అని అనొచ్చు. నీకు ఇక్కడ ఆమె ఉన్నది జనరల్ వార్డులో, ఆమె శ్వాస తీసుకుంటున్నది, కరెంటు పోయిన మాట వాస్తవము. దాన్ని పోవటానికి కూడా కారణం ఏంటి అంటే మంచినీటి పైప్ లైన్ వేయటానికి తవ్వుతూ ఉంటే కరెంటు అండర్ గ్రౌండ్లో ఉన్న కరెంటు వైర్లు కట్ అయినాయి. ఇన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు వచ్చిన మెడికల్ రిపోర్టు డాక్టర్లు ఇచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ మెయింటెనెన్స్, ఈ వర్క్స్ అన్నీ కూడా మున్సిపల్ వాళ్ళు ఇచ్చింది. వాళ్ళ ఆఫీసర్లు అక్కడే ఉండి కరెంటు వాళ్ళు, ఆ మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. అంటే ఇంత క్లియర్ కట్గా ఉన్నా కానీ కేజీహెచ్లో సౌకర్యాలు లేవు, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవట్లేదు. నువ్వు పట్టించుకున్నావా? నీకు అసలు తెలుసా? మీ నాన్న డాక్టర్ కదా, మీ నాన్న డాక్టర్ అయ్యుండి నీకు అసలు వైద్య వృత్తి మీద నీకు నమ్మకమే లేదు. మీ నాన్న డాక్టర్ అయినా సరే నువ్వు ఏ రోజునైనా ఆసుపత్రులను పట్టించుకున్నావా? జగన్మోహన్ రెడ్డి నువ్వు చెబుతున్నావు మా నాన్న తెచ్చాడు, మీ నాన్న తెచ్చిన ఆరోగ్యశ్రీకి నువ్వు బాకీలు ఎంత పెట్టిపోయావు? ఆ బాకీలని ఎవరు తీర్చారు? 3,000 కోట్ల రూపాయల బాకీలు పెట్టిపోయావు నువ్వు ఆరోగ్యశ్రీకి. నువ్వు వచ్చి ఈ రోజున మొత్తం ప్రభుత్వంలో మొత్తం విద్య అంతా ఇదైపోతున్నది, ప్రభుత్వ వైద్యం అంతా నాశనం అయిపోయింది. ప్రభుత్వ వైద్యాన్ని మొత్తం గవర్నమెంట్ హెల్త్ సెక్టార్ని నాశనం చేసింది మీ నాన్న. మీ నాన్న చేశాడు ఆరోగ్యశ్రీ అనే స్కీము తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెట్టడానికి. గవర్నమెంట్ హెల్త్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సర్వనాశనం చేసింది మీ నాన్న. ఏమన్నా ఇచ్చావు? ప్రైమరీ హెల్త్ సెంటర్లో పారాసిటమాల్ టాబ్లెట్లు కూడా ఇవ్వలేదు నువ్వు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున అక్కడ మెయింటెనెన్స్ జరుగుతుంది, ఎవడేం చేస్తారు? సో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు కావాలంటే చక్కగా చదువుకున్న వ్యక్తి సత్యకుమార్ యాదవ్, ఆయన హెల్త్ మినిస్టర్. నీ టైంలో హెల్త్ మినిస్టర్లు ఎవరు చెప్పు? అక్షర జ్ఞానాలు ఉన్నాయా? సత్యకుమార్ యాదవ్ చూడు, ఆయన హాస్పిటల్లో విజిట్ చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మొత్తం ఒక డిబేట్లో చూశాను నేను. ఒక డిబేట్లో జయప్రకాష్ నారాయణ్ మనం హెల్త్ సెక్టార్లో ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది తగ్గిపోతున్నది అని చెబితే, ఏదో కాంక్లేవ్ ఒకటి పెట్టారు కదా మొన్న, పెడితే నేను అనుకున్నా జయప్రకాష్ నారాయణ్ చెప్పిన పాయింట్కి
ఈయన సమాధానం చెప్పలేడేమో అనుకున్నా. బట్ హీ గేవ్ ఏ ఫిట్టింగ్ రిప్లై. ఎందుకు అట్లా జరుగుతున్నది, వాట్ ఈజ్ ది రీజన్ ఫర్ దట్ అనేది సత్యకుమార్ యాదవ్ నేషనల్ హెల్త్ పాలసీ మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు జయప్రకాష్ నారాయణకి ఇంకా ఫర్దర్ క్వశ్చనే లేకుండా పోయింది. అంటే అంత నాలెడ్జబుల్ పర్సన్ సత్యకుమార్ యాదవ్, హెల్త్ మినిస్టర్. నువ్వు ఆయనకు వచ్చి నువ్వు కూర్చొని కథలు చెప్తావా? ఆక్సిజన్ లేదు, అది లేదు, ఇది అందలేదు. ఆక్సిజన్ లేక రోగులు చచ్చిపోయింది నీ టైంలో. తిరుపతి రుయా హాస్పిటల్ చూసుకోపో, 11 మంది 10 మంది చనిపోయారు. 27 మంది ఒకేసారి ఒకే రాత్రి ఒకే గంటలో చచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి టైంలో. అది దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇప్పుడు ఈ ప్రచారాలన్నీ చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ సెక్టర్ విపరీతమైన వేగంతో పరుగులు తీస్తున్నది. మొత్తం అందరి హెల్త్ రికార్డులు తీసుకొస్తూ ఉన్నారు. అందరి హెల్త్ రికార్డులు తీసుకొచ్చి వాటిని యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకొస్తూ ఉన్నారు. దీనికి బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ముందరకు వచ్చారు. ఇటువంటి రకరకాల డెవలప్మెంట్స్ హెల్త్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.